ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. ఉదయం వేద మంత్రోచ్చారణల ధార్మిక ఆచారాల మధ్య ఆలయ తలుపులను భక్తుల కోసం తెరిచారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక ఉత్సవ వాతావరణం నెలకొంది. ఆలయ తలుపులు తెరుచుకున్న సందర్భంగా కేదార్నాథ్ ఆలయంపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అతిథి దేవో భవ స్ఫూర్తితో యాత్రికులకు ఆతిథ్యం అందించాలని స్థానికులకు సూచించారు. చార్ధామ్ యాత్రలో భాగంగా గంగోత్రి, యమునోత్రి ధామ్లు ఏప్రిల్ 30న అక్షయ తృతీయ రోజున తెరవగా బద్రీనాథ్ ధామ్ మే 4న తెరవబడనుంది. తాజాగా పర్యాటకులపై కశ్మీర్లో ఉగ్ర దాడి జరిగిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఈ చార్ధామ్ యాత్ర కొనసాగే మార్గంలో పోలీసులు భద్రతా బలగాలతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే ఎవరికైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని భక్తులకు అధికారులు సూచించారు. तुम्हें से